X for శుద్ధ బాధ. శుద్ధ బాధ ఆవిడెవరు? అంటే కడుపు నొప్పి ప్రదీప్. కడుపు నొప్పి. ఓ ద మిడ్ ఏరియా ప్రాబ్లమ్. ఓకే. మామూలుగా ఆకలి వేస్తేనో లేక ఎక్కువ తింటానో కడుపు నొప్పి వస్తుంది. కానీ నాకేందో ప్రదీప్ ఏదైనా విషయం తెలిస్తే ఎవరైనా సీక్రెట్ తెలిస్తే ఇమీడియట్ గా ఎవరికైనా చెప్పకపోతే కడుపు నొప్పి లేస్తుంది. దీనికి ఏదైనా విరుడు చెప్పా? నాకు కూడా అంతే. నేను ఏది దాచుకునే టైప్ కాదు. ఇలా తట్టిందంటే అలా వదిలేస్తా అంతే. సో మీరు కూడా ఎక్కువసేపు ఏ విషయాన్ని దాచుకోలేరా? లేదు అసలు సీక్రెట్స్ అనేది ఏది ఉండదు. లేదు లేదు. మీ ఫ్రెండ్స్ అందరు భయపడతారా మామూలుగానే ఉంటారు మీతో? భయపడతారు ఆబ్వియస్లీ. ప్రస్తుతానికి అయితే మేము భయపడాలా వద్దా? ఇవాళ భయపడాలి. సాధారణంగా ఎవరినైనా భయపెట్టాలంటే మీరు ఏం చేస్తారు? పాట పాడతారా? లేదు లేదు లేదు. పాడతారా? భయపడిన వాళ్ళు అంతమంది చెప్తున్నారంటే సరే మా వాళ్ళందరి కోసం ఓపెనింగ్ మీరే కాబట్టి ఓ మంచి పాట పాడతారా? ఏ పాట పాడాలో మీరే చెప్పండి. మీకు ఏ పాట ఇష్టం అయితే ఆ పాట. చూసా 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 ఒక హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో అందించానా హృదయం నా హృదయంకే. బా సూపర్, చాలా బాగా పాడారు మీరు. కూర్చోండి. అండ్ ఎంత అద్భుతంగా పాడారంటే వెనకాల ఇద్దరు ముగ్గురు రియాక్ట్ అయ్యారు. మాట్లాడదాం వాళ్ళతో కూడా. P4 అన్న ఎట్లున్నారు? ఇప్పటివరకు బాగానే ఉన్నా. మరి ప్రస్తుతానికి ఇట్లా అంత మంచిగా మంచిగా. P4 పొగడ్తల బాధ. ఇది ఒక రకమైన వింత బాధ ప్రదీప్. నా పక్కనున్న దాన్ని పొగిడినా బాధే, అది చివరికి నా ఫ్రెండ్ అయినా బాధే, నన్ను పొగడకపోయినా బాధే, ఒకవేళ పొగిడినా నన్ను ఎందుకు పొగిడావు అన్న డౌట్ తో కూడా బాధే. ఈ బాధ వల్ల అల్లాడిపోతున్నా ప్రదీప్. దీనికి ఏదైనా విరుగుడు చెప్పరాదు ప్లీజ్. మార్నింగ్ 2 వేసుకుంటే తగ్గిపోద్ది. థ్యాంక్ యూ. ఆర్ ఫర్ రిమ్జిమ్ బాధ అన్న. రిమ్జిమ్ బాధ. ఇదేం బాధ రో? రిమ్ ప్రాస కోసం వాడినా అన్న. యాక్చువల్ గా అయితే జిమ్ బాధ. ఇవాళ రేపు అందరూ ఎక్సర్సైజ్ అవి ఇవి చేసి షేపులు మార్చేస్తారు అన్న. నేను కూడా ట్రై చేద్దామని జిమ్ కి వెళ్ళినా. ఖాళీ 2 రోజులు చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఇక చెప్పుకోలేని చోట్ల నొప్పులు. ఈ బాధకి నువ్వే విరుగుడు చెప్పన్నా జరా. ఏం లేదు, నీ పక్కన ఉన్నోడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో రోజు పొద్దున్న లేవగానే చూడు. ఆ పిల్లకోసారి దండం పెట్టుకో, మొత్తం సెట్ అయిపోతే. కూర్చో నాయన. ఇదేమింత జబ్బులు రోయ్. ఈ ఫర్ ఇడిపోయే బాధ. అంటే అర్థం కాలేదా? ఇడిపోయే బాధ అంటే బ్రేకప్ బాధ ప్రదీప్. అది విడిపోయే బాధ, ఇడిపోయే బాధ. బ్రేకప్ అంటే పండగే. బ్రేకప్ బాధ అంటే విడిపోయినందుకు కాదు ప్రదీప్, విడిపోనందుకు. కొత్తలో చెప్పులు కొనుక్కున్నప్పుడు కరవకుండా ఉండడానికి నూనె రాసి వాడతాం, కానీ కొన్ని రోజులకి నూనె దండగాని వాటిని వదిలేసి కొత్తవి కొని వాడతాము. కానీ ఈ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారే, ఓ పట్టాన వదలరు, చిట్టుగాళ్ళు. ఇదే నా బాధ ప్రదీప్. దీనికి మీరే విరుగుడు చెప్పాలి. లేక ఎకరాలు ఖాళీ చస్తంటే ఇప్పుడు ఉన్నోళ్ళని ఎదలా వదిలించుకోవాలని. ఆయన అబ్బాయిలు విన్నారా? మనల్ని వీళ్ళు చెప్పులతో పోల్చారా? బట్ వెరీ గుడ్ అమ్మా, చాలా వండర్ఫుల్. ఏం లేదు, ఇప్పుడు మీకు బ్రేకప్ తొందరగా కావాలని కోరుకుంటున్నారు అంతే కదా? నా దగ్గర దీని మీద మంచి థీసిస్ ఉంది. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం. టీచర్ చెప్పినప్పుడు ఓకే. ఎస్పర్ శనగల బాధ అన్న. శనగలే అవే శనగల బాధ. వాటితో బాధ వచ్చింది. చిన్నప్పటి నుండి శనగలు చూసే చెయ్యి కడుక్కోబోతు అవుతుంది, కానీ అవి తిని చేతులు కడుక్కోవాల్సి వస్తుంది. కానీ ఈ మధ్య ఏందో అన్ని కడుక్కోవాల్సి వస్తుంది అన్న. ఇంకా పక్కన వాళ్ళ బాధ భరించలేక పర్ఫ్యూమ్ వాడుతున్నా, వాడి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. దీనికి ఏమన్నా విరుగుడు నువ్వే చెప్పాలన్నా? ఏంలే, అదే పర్ఫ్యూమ్ కొంచెం గ్లాస్ లో కలుపుకొని తాగే, అప్పుడు అవుట్పుట్ కూడా పవర్ఫుల్. థ్యాంక్ యూ. ఓకే. ఎస్పర్ స్వీట్ బాధ. స్వీట్ అంటే తినే స్వీట్ ఏం కాదు, చెప్తాను వినండి అందరూ. ఓకే టీచర్.
నిన్ను చూస్తుంటే తీపి బాధ, నీతో మాట్లాడుతుంటే తీపి బాధ, నీతో ఆడుతుంటే తీపి బాధ, నీతో అల్లరి చేస్తుంటే తీపి బాధ, నువ్వు దూరంగా ఉంటే అదొక బాధ, నువ్వు దగ్గరగా ఉంటే అదొక తీపి బాధ. బట్ ప్రదీప్, నాకు వీళ్ళందరూ అడిగినట్టు విరుగుడు మాత్రం వద్దు, ఎందుకంటే నాకు ఈ బాధలోనే చాలా హాయిగా ఉంది. వెరీ గుడ్, సో స్వీట్, థ్యాంక్ యూ. ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు ఎలాంటి సందర్భాల్లో బాధ కూడా హాయిగా అనిపిస్తుంది? ఎక్స్ప్రెస్ రాజా షో చూస్తున్నప్పుడు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయ్యి ఎక్స్ప్రెస్ రాజా షో చూస్తుంటే బాధ కూడా హాయిగా అనిపిస్తుంది. అరే ఇప్పుడు తిట్టిందా పోయిందిరా మనల్ని? ఇప్పుడు ఏం చెప్పారు అసలు? నిజంగా చాలా అద్భుతం. కలజడబ్బాయి, క్యూ లైన్ లో నిలబడి టికెట్ కొని సినిమాకి వెళ్ళిన ఐటమ్ సాంగ్ చూస్తే భలే హాయిగా ఉంటుంది. హాయ్ ప్రదీప్. హాయ్, మై సెల్ఫ్ శ్రీలక్ష్మి. చెప్పండి. ఎక్స్ప్రెస్ చూస్తున్నప్పుడు కరెంటు పోతే బాధగా ఉంటది, కానీ హాయిగా ఉంటుంది. అమ్మాయి ఎగ్జామ్ లో మనం ఫెయిల్ అయినప్పుడే కాదు, మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా ఫెయిల్ అయినప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. మీరే నిన్న తేడా కొడుతున్నారు. ఇందాకేమో బ్రేకప్ అన్నారు, ఇప్పుడేమో పక్కోడు పాస్ అయితే బాధ అంటున్నారు. ట్రీట్మెంట్ రావాల్సిందే. వెరీ గుడ్. ఇంకా గుళ్ళో 108 ప్రదక్షిణాలు చేస్తా ఉంటే నీలాంటి అబ్బాయి కనిపిస్తే ఎంత బాగా ఉంటుంది. మనమే అనుకున్న ఇల్లు కూడా గుడికి అందుకే వెళ్తున్నారు అన్నమాట. అయితే దురద పెట్టినప్పుడు గోకుతా ఉంటే బాధగా అనిపిస్తుంది. నీకు అన్ని దురద పెట్టినప్పుడు అన్ని అలాంటివి వస్తాయండి. ఆ దురద పెట్టినప్పుడు గోకుతా ఉంటే బాధగా అనిపిస్తుంది, కాకపోతే హాయిగా ఉంటుంది. ఏం బంటి, నీ సబ్బు స్లోవా ఏంటి? కాదు, మస్తు ఫాస్ట్. ఇంజెక్షన్ చేసేటప్పుడు చూస్తుంటే ఏం చేయలేదో తెలియదు, చాలా హాయిగా ఉంటుంది. అరే ఇప్పుడే కదరా ఒకడు సన్మానం అందుకున్నాడు. ఈ 2000 ఆహా, నీ కాలు బొట్టను వేలు పట్టుకుని నువ్వు అలాగే ఓ మంచి పాటకి డాన్స్ కూడా చేస్తాడు తను. మ్యూజిక్. ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చే ముందు ప్రదీప్ సెల్ఫీ ఇస్తాడేమో అని బాధగా ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చాక కనీసం చూసే అవకాశమైనా వచ్చిందని సంతోషంగా ఉంది. మీకు సెల్ఫీ గ్యారంటీ గైస్. ఇప్పుడే కావాలి. హాయ్ ప్రదీప్, నా పేరు ట్వింకిల్. ఒరిజినల్ పేరా? ఒరిజినల్ పేరు ట్వింకిల్. అంతే.
ఓకే, మిగతా వాళ్ళు లిటిల్ స్టార్సా? ఫీవర్ వచ్చినప్పుడు ఇంజెక్షన్ వల్ల బాధ కలిగినా కాలేజ్ కి లీవ్ దొరికిందని హాయిగా ఉంటుంది. చదువులు తల్లివా నువ్వు? బాగా చదువుతారండి కంపెనీస్ మీరు? ఏదో అలా పర్లేదు. కొంచెం దూరంగా ఉండండి, ఎందుకైనా మంచిది. హాయ్ అన్నయ్య, నేను నీకు చాలా పిస్తాను. మనం ఎండలో తిరుగుతున్నా మనం బాధపడుతూ ఫ్రెండ్ చల్ల బీరిసినప్పుడు అదే కనిపిస్తుంది. తల్లి చెల్లెమ్మా, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అమ్మా. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు మన 2 ఎగిరిపోయినా అని తెలిసినాక ఫ్రెండ్ గాడు వచ్చి 4 పోయినప్పుడు బాధ కూడా హాయిగా ఉంటది. ఏంటవి? సబ్జెక్టులు. సూపర్. నేను ఫెయిల్ అయినప్పుడు బాధగా ఉంటుంది, దాని తర్వాత నైట్ పార్టీ చేసుకున్నప్పుడు హాయిగా ఉంటుంది. పార్టీ అంటే బుక్స్ అన్ని రౌండ్ గా పెట్టుకుని అందరూ కూర్చొని డిస్కస్ చేసుకోవడం అన్న వాళ్ళ ఉద్దేశాల పాటు. 17 సబ్జెక్టులు పోయాయి, ఎన్నిసార్లు పార్టీలు చేసుకోవాలి నేను? హాయ్ ప్రదీప్. హాయ్. మన బాయ్ ఫ్రెండ్ తాగుపోతా. మన బాయ్ ఫ్రెండ్ కాదమ్మా, మా బాయ్ ఫ్రెండ్ అనాలి. నా బాయ్ ఫ్రెండ్ తాగుపోతాను తెలిసి బాధపడతా, కానీ ఎప్పుడైనా ఎక్కువగా తాగలేక పడిపోతే మిగిలింది నేను తాగొచ్చని ఆనందపడతా. మీరు ఎప్పటికీ మందు సోడాలా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి నాకంటే అగ్లీ గర్ల్ దొరికినప్పుడు బాధ కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చి మీతో డాన్స్ చేస్తే చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడ రాంగ్ ఆన్సర్స్ ఇచ్చిన అమ్మాయిలు అందరి చేత పనిష్మెంట్ ఇచ్చిన హాయిగానే ఉంటుంది అన్న. ఎవరికి? నాకు కాదు, ఉన్నోళ్ళకు. ఒకసారా ఏదో కోరుకున్నావు నువ్వు? నేను కోరుకుంది ఉన్నోళ్ళకి చెప్తున్నా నేను. మన ఉన్నారుగా ఫీల్ అవుతారు వాళ్ళ కాక. అది పనిష్మెంట్ ఏమిటా? సన్మానం అదంతా. సన్మానం మాకు కావాలి. మార్నింగ్ నుంచి గర్ల్ ఫ్రెండ్ ని షాపింగ్ తీసుకుపోయి బిల్లు కట్టాలంటే భయం అవుతుంది అని ఈవినింగ్ ఒక హగ్ ఇస్తారని ఊహించుకుంటే భలే హాయిగా ఉంటారు భయ. అమ్మాయి కూడా ఎప్పటికి ఎదుగుతావు? ఏం చేస్తున్నావు నువ్వు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఏ కాలేజ్? ఏవియన్. ఏవియన్ మనరే. అరే మస్తు కాలేజ్ అది. చూడనీకే. చూడనీకంట.